ఎన్నికలంటేనే ఎన్నో చిత్రాలు. అటు అసెంబ్లీ ఎన్నికలైనా ఇటు పార్లమెంట్ ఎన్నికలైనా నోటిఫికేషన్ మొదలు ఫలితాల విడుదల దాకా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఎన్నికలనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మెజారిటీ. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందిన వారు కూడా ఉన్నారని మీకు తెలుసా? వారెవరో, ఏ ఎన్నికల్లో ఈ ఫీట్ సాధించారో ఓ లుక్కేద్దాం రండి. ఎన్ని ఓట్లన్నది కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం ఎన్నికల్లో. ఎందుకంటే ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒకే ఓటుతో నేతల తలరాతలు మారిపోతూ ఉంటాయి. ఇండియన్ ఎలక్షన్ హిస్టరీలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. 2008లో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్ర సీఎం రేసులో ఉన్న ఒక అభ్యర్థి కేవలం ఒక్కటంటే ఒక్క ఓటుతో ఓడిపోయారు. విచిత్రంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. రాజస్థాన్లోని నాథ్ ద్వారా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున సిపి జోషి పోటీ చేయగా ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్ చౌహాన్ నిలబడ్డారు. తీరా ఓట్లు లెక్కించాక కాంగ్రెస్ అభ్యర్థి సిపి జోషికి 62,215 ఓట్లొచ్చాయి. ఆయన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ కు 62,216 ఓట్లొచ్చాయి. కేవలం ఒక్క ఓటు తేడాతో కళ్యాణ్ సింగ్ గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే కొంతమంది టెండర్డ్ ఓటు వేశారని, వాటిని కూడా లెక్కించాలని, కళ్యాణ్ సింగ్ చౌహాన్ భార్య 2 చోట్ల ఓటు వేశారని, వాటిని రద్దు చేయాలని సిపి జోషి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడి నుంచి ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. సుప్రీం ఆదేశంతో ఎన్నికల సంఘం మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాల్సొచ్చింది. విచిత్రమేంటో తెలుసా? ఈసారి ఇద్దరికీ సమాన ఓట్లొచ్చాయి. దీంతో చేసేదేం లేక ఎన్నికల సంఘం డ్రా తీసి కళ్యాణ్ సింగ్ చౌహాన్ ని విజేతగా ప్రకటించాల్సొచ్చింది. కర్ణాటకలో 2004లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క ఓటు మెజారిటీతో ఒక అభ్యర్థి గెలుపొందారు. రాష్ట్రంలోని సంతేమరహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తి పోటీ చేయగా ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్ ధృవనారాయణ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి కృష్ణమూర్తికి 40,751 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ అభ్యర్థి ధృవనారాయణకు 40,752 ఓట్లొచ్చాయి. దీంతో ఆయన్నే విజేతగా ప్రకటించింది ఎన్నికల సంఘం.